హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వాటర్లో పసుపు వేసుకొని మనం కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎలా అంటే మనం ఫోర్క్తో కుచ్చితే అది కొద్దిగా మెత్తగా ఉండేలాగా చూపిస్తున్న విధంగా మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన చిన్నగా అయినా పెద్దగా అయినా ఎలా కావాలంటే నాకైతే ఇలా బాగా నచ్చుతుంది. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఆర్ నెయ్యి కూడా పోసుకోవచ్చు. నేనైతే రెండు యూస్ చేశాను. అండ్ మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకున్న టేస్ట్ బాగుంటుందని నేనైతే యూస్ చేస్తాను. క్యాష్యూ నట్స్ బదులు ఇంకా ఏవైనా నువ్వులు కానీ వేరే ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇవి కొద్దిగా ప్యాన్లో ఫ్రై చేసి చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక మీడియం సైజ్ టమాటో మీకు ఎంత గ్రేవీని బట్టి తీసుకోవాలి. ఎన్ని టమాటాస్ అయినా అన్ని టమాటాస్. నేనైతే ఒకటి తీసుకున్నా. దాంతోపాటు మిక్స్ చేసుకున్నాను. అండ్ మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి విడిగా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయ్యాక అందులో మనకు కావాల్సిన మసాలా దినుసులు, ఈవెన్ ఎవరికైనా మసాలా దినుసులు తగిలితే మనం కర్రీలో నచ్చకపోతే బిర్యానీ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అయ్యాక అందులో మనం చేసుకున్న పేస్ట్, టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నూనె పైకి తేలేదాకా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి అందులో వేసుకొని కొద్దిగా కలుపుకుంటే మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇది కూడా సేమ్ వాటర్ వేసాక నూనె పైకి తేలే వరకు ఉంచుకోవాలి. కదుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని అదంతా బాగా మగ్గాక మనం కావాల్సిన మసాలా దినుసులన్నీ చూసుకుందాం. బాగా కదిపాక ప్యాన్కి అంటుకోకుండా మధ్యలో ఇలా కదుపుతూ కావాలంటే మీకు కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ ఇంకా ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసాను, బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగా వేసిన మసాలాలన్నీ బాగా కలుపుకొని పేస్ట్ లాగా బాగా కలుపుకొని ఇది కూడా నూనె పైకి తేలే వరకు ఇలా వచ్చేలాగా కలుపుకొని ఇప్పుడు కూడా మనము కాలీఫ్లవర్ వేస్తాం కాబట్టి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ లైట్గా ఫ్రై లాగా ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో కాలీఫ్లవర్ మనం ఉడకబెట్టుకుని డ్రైన్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిపైన కొత్తిమీర అయినా చిల్లీ ఇలా నేను యూస్ చేసినట్టుగా మిర్చీస్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను గ్రీన్ చిల్లీస్ వేసాను. బాగా కలుపుకొని కొద్దిసేపు ఒక 15 మినిట్స్ హై టు సిమ్లో పెట్టుకొని వదిలేస్తే రెడీ అయిపోతుంది కాలీఫ్లవర్.